హాయ్ అండి, నేను మీ విజయ్. నేను నా మాట, నేను నా కాలజ్ఞానం. సూర్యుడి మహిమలు తొందరలో తెలుస్తాయని చెప్పాను. సూర్యుడు మనుష్య రూపాన కనబడతాడు అని చెప్పాను. సముద్రాలు ఉప్పొంగుతాయి అని చెప్పాను. అతివృష్టి అనావృష్టి పడుతుంది అని చెప్పాను. అంటే వానలు ఎండలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఏ సంవత్సరం కానీ 70 వరకు వెళ్తుంది. ఆఖరికి 60.3 అదే 60.3 వరకు ఉంటుందన్న. ఆల్రెడీ 60.3 రీచ్ అయిన ఊర్లు నాకు మెన్షన్గా వచ్చినాయి. ఢిల్లీలో ఏం జరుగుతుందో ఒకసారి సూర్యుడి తాపం వల్ల పైకప్పులు సైతము పిండి అయిపోయి ఆ హీట్కి చుట్టూ ఉన్న గోడలు పగిలిపోయి లోపల ఉన్న ట్రైల్స్ కూడా వాటికవే పగిలి పైకి లేస్తున్నాయి. చూడండి ఈ వీడియో. జనాభా నన్ను నమ్మమని నేను చెప్పట్లా, జరిగేటి ఏం జరగబోతాయో అది తథ్యం అని చెప్తున్నా. ఇది ఖచ్చితం. మీరు నన్ను నమ్మండి, నమ్మకపోండి, అది మీ మనోభావానికి సంబంధించింది, మీ మనసుకు సంబంధించింది. సరేనా? ఒకరికి నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు, విన్నామంతే తప్ప అని అనుకుంటున్నారు ఇప్పటి వాళ్ళు. కానీ రాబోయే తరాలు బ్రహ్మంగారు లాంటి ఆయన ఇంకొక ఆయన పుట్టాడు. ఆయన చెప్పింది ఆన్ ద స్పాట్ ఎక్కడెక్కడ జరగాలో ఆయన మెన్షన్ చేసి మరీ చెప్పాడు. ఆయన డేటు, పర్సన్స్ ఏవేంటి ఎక్కడ జరుగుతాయి అని చెప్పుకుంటారు తర్వాతి తరాలు. అర్థమవుతుందా? బ్రహ్మంగారిది ఒక సినిమా మాత్రమే ఉంది, అర్థమవుతుందా? లేదా ఒక గుడి మాత్రమే ఉంది. కానీ నన్ను లైవ్లో చూస్తారు అప్పట్లో. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ ఉంటున్నాయి కదా, టెక్నాలజీ పెరిగింది కదా, అప్పటికి ఇంకా బాగా దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు మనం చెప్పేటి అంటే రాబోయే తరాలకి భయం కలిగించేలా ఉండకూడదు. వాళ్ళు భయపడాలి అంతే. దేనికంటే సనాతన ధర్మం ఎంత గొప్పదో, ఒక విద్యావంతుడైతే ఉద్యోగరీత్యా ఎంత తన వర్క్ని ఎంత ప్రేమిస్తాడో, అదే ఒక మంత్రశక్తి, ఒక తంత్రశక్తి, ఒక యంత్రశక్తి ఎలా ఉండబోతుందో, అది ఎక్కడి నుంచి పుట్టుక, దానికి మూలం ఎవరు, అధిష్టాన చక్రాలు అంటే ఏంటి, సచక్రాలు అంటే ఏంటి, నెక్స్ట్ జనరేషన్ కొంతమందికి మనకే తెలియదు. నెక్స్ట్ జనరేషన్, తర్వాత జనరేషన్ అంటే ఇంకొక 50 ఏళ్ళ తర్వాత అసలు ఇవి ఏమి కనపడవు. కానీ ఈ వీడియోలు ఉంటాయి కదా, ఎవరో ఒకరు మంచి తల్లిదండ్రులు బిడ్డలను పెంచుతారు కదా, విద్యాబుద్ధులు నేర్పించి సనాతన ధర్మం టైప్ అంటే భగవంతుడికి కనీసం చేత్తో మొక్కరా అని చెప్పి నేర్పిస్తుంటారు కదా. అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు వాళ్ళ బిడ్డలకు కూడా అదే చెప్తారు. అలాంటప్పుడు ఇలాంటి వీడియోలు వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇది మీకోసం కాదు, నా కోసము కాదు. సరేనా? దీని నుంచి నాకేం లక్షలు ఊడిపడిపోవు, అది గుర్తుపెట్టుకోండి.